హనుమంతుని గురించి ఎవరికీ తెలియని ఈ 10 నిజాలు మీకు తెలుసా? మొదటిది, హనుమంతునికి అందరి దేవుళ్ళలాగే వాహనం ఉంది. అది ఏమిటంటే ఒంటె. రెండవది, హనుమంతుని దగ్గర ఉన్న గద హనుమంతునికి ఎవరిచ్చారు? ఆ గదని హనుమంతునికి కుబేరుడిచ్చాడు. మూడవది, రాబోయే యుగానికి బ్రహ్మ హనుమంతుడు. నాలుగవది, హనుమంతుడు బాల్యంలోనే చనిపోయాడు. అది ఎలా అంటే, హనుమంతుడు సూర్యుడిని చూసి ఒక పండు అనుకొని తినడానికి వెళ్ళినప్పుడు ఇంద్రదేవుడు హనుమంతుని మీద వజ్రాయుధం ప్రయోగిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఒకసారిగా ఎడమదవడ పగిలి భూమి మీద పడిపోతాడు. అప్పుడు హనుమంతుడు మరణిస్తాడు. మళ్ళీ దేవతలందరూ కలిసి హనుమంతుని బతికిస్తారు. ఐదవది, హనుమంతునికి వివాహం అయిందా లేదా అని. హనుమంతునికి వివాహం అయిందా లేదా అంటే అయిందనే చెప్పొచ్చు. ఎలా అంటే, హనుమంతుడు సూర్యదేవుని దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు 9 వ్యాకరణాలు నేర్చుకోవాలని సూర్యదేవుని అడుగుతాడు. అప్పుడు సూర్యదేవుడు ఈ 9 వ్యాకరణాలు పెళ్ళైన వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు అని చెప్పి సూర్యదేవుడు తన శక్తిని ఉపయోగించి ఒక స్త్రీని సృష్టించి హనుమంతునితో వివాహం చేసి హనుమంతునికి ఆ 9 వ్యాకరణాలు నేర్పిస్తాడు. ఇలా హనుమంతునికి వివాహం అవుతుంది. ఆరవది, హనుమంతునికి పుత్రుడున్నాడా లేదా? హనుమంతునికి పుత్రుడు ఉన్నాడు. ఎలా అంటే, హనుమంతుడు లంకా నగరాన్ని దహనం చేసి వస్తున్నప్పుడు తన తోకకున్న నిప్పును ఆర్పుకోవడానికి ఒక కొలనులోకి దూకుతాడు. అప్పుడు హనుమంతుని శరీరం చెమటతో ఉంటుంది. ఆ చెమట నీళ్ళలో కలిసి ఆ నీళ్లను ఆహారంగా ఒక చేప తీసుకుని ఒక జీవి పుడుతుంది. అది సగం మనిషి సగం చేపలాగా ఉంటుంది. అతని పేరే మకరధ్వజ. అతనే హనుమంతుని పుత్రుడు. ఏడవది, హనుమంతుడు శివుని త్రిశూలాన్ని విరిచేస్తాడు. అది ఎలా అంటే, శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి ఒక అశ్వాన్ని రాజ్య విస్తరణ కోసం వదులుతాడు. అప్పుడు ఆ అశ్వాన్ని ఒక రాజు ఆపి యుద్ధానికి పిలుస్తాడు. అప్పుడు శ్రీరాముని తరపున హనుమంతుడు, ఆ రాజు తరపున శివుని అవతారమైన కాలభైరవుడు వస్తాడు. అప్పుడు కాలభైరవుడు హనుమంతుని మీదకి త్రిశూలం విసరగా హనుమంతుడు ఆ త్రిశూలాన్ని విరుస్తాడు. ఇలా హనుమంతుడు త్రిశూలాన్ని విరిచేశాడు. ఎనిమిదవది, హనుమంతుడు మొదటిగా అక్షకుమారుణ్ణి సంహరిస్తాడు. అక్షకుమారుడు రావణాసురుని పుత్రుడు. తొమ్మిదవది, హనుమంతుడు ఎలా చిరంజీవి అయ్యాడు? హనుమంతుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల చిరంజీవి అయ్యాడు. 10వది, హనుమంతుడు వాల్మీకి కంటే అద్భుతంగా రామాయణం రాశాడని మీకు తెలుసా? అవును, మొట్టమొదట రామాయణాన్ని రాసినది హనుమంతుడే. కానీ వాల్మీకి బాధని చూసి తన రాసిన రామాయణాన్నంతా హనుమంతుడు నీటిలో వేసేశాడు. మీరు కనుక ఇలా హనుమంతుని గురించి ఇంకొన్ని నిజాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.